హాయ్, వెల్కమ్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో ఇప్పుడు మనం పైథాన్ నేర్చుకుంటున్నాం. చాలామంది ఏంటంటే నా దగ్గర ల్యాప్టాప్ లేదు, సో నేను ఏ విధంగా పైథాన్ నేర్చుకోవాలి ఆర్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ విధంగా నేర్చుకోవాలని డౌట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఇది మనకి ఆన్లైన్లో వెతికితే చాలా కంపైలర్స్ ఉంటాయండి. ఆన్లైన్ సి కంపైలర్ అని, పైథాన్ కంపైలర్ అని మీరు జస్ట్ వెతకాలి. ఓకే, నాకు తెలిసి ఏంటంటే ఆన్లైన్ జీడిబి అని ఒక కంపైలర్ ఉంది. ఈ కంపైలర్ని మనం క్లిక్ చేసామనుకోండి, దీంట్లో ఏంటంటే మనకి చాలా ఏమంటారు చాలా లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసి ఉంచాను, ఎందుకంటే ఇది టైం పడుతుంది అనమాట ఓపెన్ అవ్వడానికి. సో అందుకే నేను ముందుగా ఓపెన్ చేశాను. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది, ఏమంటారు దాన్ని, స్టార్టింగ్ స్క్రీన్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చేసరికి లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ సి చేసాము. సిలో చూడండి హెలో వరల్డ్ అని వచ్చింది. సో ఇది బేసిక్ సింటాక్స్ అనమాట. హెలో వరల్డ్ అనే ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వడానికి ఇది బేసిక్ సింటాక్స్. సో అలా ప్రతి లాంగ్వేజ్కి ఒక సింటాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి కాకుండా జావా చూశారు, అగైన్ జావాలో చూడండి ఇది సేమ్ హెలో వరల్డ్ ప్రింట్ అవ్వడానికి అగైన్ ఇక్కడ 4 లైన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఏమీ లేదు, ఇది జస్ట్ రన్ అని క్లిక్ చేస్తే రన్ అవుద్ది. రన్ అయ్యి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది అనమాట, హెలో వరల్డ్ అని. అలాగే ఇదే కాదు, జస్ట్ నార్మల్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు కూడా. సంథింగ్ మనం కోడ్ టుగెదర్ తెలుగు అని పెడదాం, ఎందుకంటే ఇది మన ఛానల్ కదా. దట్స్ ఇట్. అగైన్ క్లిక్ ఆన్ రన్. చూసారు, అది స్పీడ్గా కూడా అవుతుంది అనమాట. ఒకసారి మీరు రన్ చేస్తే ఇక్కడ మీరు అవుట్పుట్ చూస్తే కోడ్ టుగెదర్ తెలుగు. ఓకే, సేమ్. కాకపోతే ఇప్పుడు మనం ఏం చూసుకుంటున్నామంటే పైథాన్ చూసుకుంటున్నాం కాబట్టి ఏమంటారు దాన్ని. సో పైథాన్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేద్దాం. పైథాన్ వేర్ ఇస్ పైథాన్. ఓకే, ఇక్కడ పైథాన్లో వర్షన్స్ ఉన్నాయి. ఎర్లియర్ పైథాన్ 2 ఉంది, కాకపోతే ఇప్పుడు మనం పైథాన్ 2ని వాడట్లేదు. సో అందుకని అది మెన్షన్ అనమాట, క్లియర్గా మెన్షన్ చేశారు పైథాన్ 3 అని. సో మనం పైథాన్ 3 సెలెక్ట్ చేసాం. పైథాన్ సెలెక్ట్ చేయగానే చూస్తే ఓన్లీ 1 లైన్ వచ్చింది. రిమైనింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే కమెంట్ లైన్స్ అనమాట. మనం వీటిని డిలీట్ చేసేయచ్చు. ఓకే, సింగిల్ లైన్తో మనం కోడ్ రాయొచ్చు. సో ఇక్కడ మనం ఇన్స్టెడ్ హెలో వరల్డ్ జస్ట్ కోడ్ టుగెదర్ తెలుగు చేంజ్ చేద్దాం. కోడ్ టుగెదర్ తెలుగు. దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేద్దాం.